ప్రధానమంత్రి 112వ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన బీజేపీ కావలి పట్టణ శాఖ. భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షులు కుట్టుపోయిన బ్రహ్మానందం అధ్యక్షతన ప్రధానమంత్రి మూడోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత మోడీ 3.0లో ఇది రెండవ మన్ కీ బాత్ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఎన్నో విషయాలను ప్రస్తావించారు. దేశంలో మార్పు తీసుకురావడానికి కృషి చేస్తున్నామని ప్రధానమంత్రి మోడీ పేర్కొన్నారు. కావలి మున్సిపాలిటీ పరిధిలోని రామూర్తిపేట శక్తి కేంద్ర పరిధిలో ప్రధానమంత్రి మన్ కీ బాత్ 112వ కార్యక్రమాన్ని వీక్షించడం జరిగింది. కావలి పట్టణంలోని అన్ని శక్తి కేంద్ర పరిధిలో మరియు బూత్ కేంద్రాల పరిధిలో ఈ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని భాజపా కార్యకర్తలు వీక్షించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ కావలి అసెంబ్లీ కన్వీనర్ సివిసి సత్యం, పట్టణ ప్రధాన కార్యదర్శి మంద కిరణ్ కుమార్, పూరాకుల సవీంద్ర, కిరణ్ మోర్చా పట్టణ అధ్యక్షులు తూమాటి తిరుపతి స్వామి, బీజేవైఎం నాయకులు దేవండ్ల రాకేష్ తదితరులు పాల్గొన్నారు. మన్ కీ బాత్ 112వ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. విద్యార్థులు తల్లిదండ్రులతో మోదీ ముచ్చటించారు. పారిస్ ఒలింపిక్స్ లో పాల్గొన్న దేశ క్రీడాకారులకు మరోసారి మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ వేదికపై భారత క్రీడాకారులు త్రివర్ణ పతాకాన్ని ఎగరవేస్తారన్నారు. అంతర్జాతీయ గణిత ఒలింపియాడ్లో భారతీయ విద్యార్థులు అద్భుత ప్రదర్శన చేశారని మోదీ కొనియాడారు. అస్సాం మొయిద్దం టైగర్ డే, అడవుల పరిరక్షణ, స్వాతంత్ర దినోత్సవంపై ప్రధాని మోదీ ఈ ఎపిసోడ్ లో ప్రసంగించారు. డ్రగ్స్ మహమ్మారిని నిర్మూలించేందుకు మానస్ హెల్ప్ లైన్ వినియోగించుకోవాలని ప్రధాని మోడీ దేశ ప్రజలకు కోరారు. డ్రగ్స్ సరఫరా, వినియోగం గురించి సమాచారం తెలిస్తే స్థానిక పోలీసులకు సమాచారం అందజేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం దేశంలో ఖాదీ అమ్మకాలు 400% పెరిగాయని మోదీ వెల్లడించారు. ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ టర్నోవర్ మొదటిసారిగా 1,50,000 కోట్ల రూపాయలు దాటిందని మోదీ తెలిపారు. ప్రజలు తమ వంతుగా తాము తయారు చేసే స్థానిక ఉత్పత్తులను మై ప్రొడక్ట్ మై ప్రైడ్ పేరుతో సోషల్ మీడియాలో అప్లోడ్ చేయాలని సూచించారు. ఈ చిన్న ప్రయత్నం చాలా మంది జీవితాలను మారుస్తుందన్నారు. అహోం సమాధులకు యునెస్కో గుర్తింపు, అస్సాంలోని అహోం రాజవంశం మట్టిదెబ్బ శ్మశాన వాటికలకు జూలై 20 యుఎన్ఈఎస్సిఓ ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చిన విషయాన్ని మోదీ వెల్లడించారు. మొయిదం సాంస్కృతిక విభాగంలో చేర్చబడిందన్నారు. ఈ ప్రదేశం భారతదేశంలోని 43వ వారసత్వ ప్రదేశంగా గుర్తించినట్లు తెలిపారు. మొయిదంలో అహోం రాజులు, రాణులు, ప్రభువుల సమాధులు ఉన్నాయి. ఇది అహోం రాజ్యానికి చెందినది. వారసత్వ ప్రదేశంగా మారిన తర్వాత ఎక్కువ మంది పర్యాటకులు ఇక్కడికి వస్తారు. ప్రతి ఒక్కరూ తప్పకుండా వారి జీవిత కాలంలో ఈ ప్రాంతాన్ని చూడాలన్నారు. ఒక దేశం తన సంస్కృతిని గౌరవించడం ద్వారా మాత్రమే అభివృద్ధి చెందుతుందన్నారు. త్వరలోనే ఆగస్టు 15 రానున్న నేపథ్యంలో మోడీ దాని గురించి ప్రస్తావించారు. గత కొన్ని ఏళ్లుగా దేశంలో ప్రతి ఒక్కరిలోనూ దేశభక్తి పెరుగుతుందన్నారు. గత ఏడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. హర్ఘర్ తిరంగా పేరుతో ఈసారి ఆగస్టు 15 కూడా ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగరవేయాలని ప్రధానమంత్రి మోడీ పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ త్రివర్ణ పతాకంతో సెల్ఫీని harghar-tiranga.com వెబ్సైట్ లో అప్లోడ్ చేయాలన్నారు. కూడా ఇక్కడ మన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి మన్ కీ బాత్ 112వ ఎపిసోడ్ కార్యక్రమాన్ని వీక్షించాము. దాంట్లో వారు ఈ రోజున్న ప్రస్తుత పరిస్థితుల్లో జరుపుకుంటున్న అనేక మన నాగరికతకు సంబంధించిన అనేక రకమైన ఒక పర్వదినాలైతేనేమి, ఒక సంస్కృతినైతేనేమి, అలాగే ఒక టాలెంట్ ఉన్న విద్యార్థుల గురించి అయితేనేమి, టాలెంట్ ఉన్న ఒక అల్లికలైతేనేమి, మన పురాతన చరిత్రలో ఉన్న ఒక గొప్పతనాలను కూడా చర్చించడం జరిగింది. ఈ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించినందువల్ల మన దేశంలో ఉన్న విభిన్న సంస్కృతులు, విభిన్న పద్ధతులు, భిన్నత్వంలో మనం ఏకత్వంగా ఎలా ఉన్నాము, మన రాజరికంలో అనేక రకములైన మన ఆచార వ్యవహారాలు ఇవన్నీ కూడా మనకు తెలియకపోయినా కూడా తెలుస్తుంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మన్ కీ బాత్ కార్యక్రమం ప్రతి నెల 4వ మన లాస్ట్ ఆదివారం రోజు 11 గంటలకి దూరదర్శన్లో ఏర్పాటు రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా దాన్ని వీక్షించి దాని ద్వారా కొంత మన దేశ ఒక అభివృద్ధి, మన దేశ ప్రస్తుత పరిస్థితులు,
మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దాని మీద ఏర్పరిచిన ప్రత్యేకతలు అవన్నీ కూడా అర్థమవుతున్నాయి. ఈరోజు మన కార్యక్రమంలో ఒక చిన్న విషయము మన ప్రధానమంత్రి గారు ప్రస్తావించారు. మనకు తెలియకుండా ఖాదీ వస్త్రాలను 1,50,000 కోట్ల టర్నోవర్ జరుగుతుంది. అంటే అంత వస్త్రాలు ఈరోజు హ్యాండ్లూమ్గా మనం వాడుతున్నాం. అలాగే అహోం సామ్రాజ్యాల గురించి అక్కడ ప్రారంభమైన అహోం సామ్రాజ్యం 19వ శతాబ్దం వరకు కూడా వారి పరిపాలన ఉంది. అంటే 600 సంవత్సరాలు వారు పరిపాలించారంటే వారు ఎంత బలవంతులుగా, వారి సంస్కృతి ఎంత బలమైనదో, అక్కడ ఉన్న ప్రజల నమ్మకం ఎలా ఉన్నదో వారు ప్రస్తావించారు. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రతి నెల లాస్ట్ ఆదివారం రోజు వీక్షించవలసిందిగా కోరుతున్నాం. జై హింద్.